ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో మేష రాశి వారి గురించి తెలుసుకుందాం. జూన్ 1, 2, 3వ తేదీల్లో అయితే ఈ మేష రాశి వారి ఇంటికి ఒక స్త్రీ నోట్ల కట్టలతో రాబోతుందని ఇది చెప్పుకోవచ్చు. కనుక మీ ఇంటికి ఏ స్త్రీ డబ్బులతోటి రాబోతుంది, అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మేష రాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని మేష రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు. ఇక ఈ మేష రాశి వారి జీవిత ప్రయాణం ఒక లోతైన నది లాంటిది. పైకి ఎంతో ప్రశాంతంగా నిశ్చలంగా కనిపిస్తూ కానీ లోపల ఎంతో శక్తిని పట్టుదలను దాచుకొని ఉంటారు. భూతత్వ రాశి అవ్వడం వల్ల ఈ యొక్క రాశి వారికి సహనం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక ఈ రాశి వారికి చిన్న విషయాలకు తొందరపడరు, ఆవేశపడరు. ప్రతి విషయాన్ని కూడా లోతుగా ఆలోచించి నెమ్మదిగా అయితే నిర్ణయాలు తీసుకుంటారు. చిన్నతనం నుండి వీరికి జీవితం అంటే ఏమిటో పాఠాలు నేర్చుకున్నారు. కొన్నిసార్లు ఆర్థిక ఇబ్బందులను, మరికొన్నిసార్లు కుటుంబ బాధ్యతలు వీరికి చిన్న వయసులోనే పెద్దవారిని మారుస్తాయి. అయితే ఈ కష్టాలను చూసి వారు ఎప్పుడు కూడా భయపడి పారిపోలేరు. వాటిని ఒక సవాలుగా తీసుకొని ముందుకైతే సాగుతూ వచ్చారు ఈ యొక్క మేష రాశివారు. ఇక వీరు సహజంగానే సమస్యలను పరిష్కరించే గుణమైతే ఉంటుంది. ఒక సమస్య వస్తే దాని గురించి ఆందోళన చెందడం కన్నా ఆ సమస్య మూలం ఏమిటి, దాన్ని ఎలా పరిష్కరించుకోవాలి అని విశ్లేషించడం అయితే మొదలు పెడతారు. వారి విశ్లేషణాత్మక స్వభావమే వారిని ఎన్నో గండాల నుండి గట్టెక్కిస్తుంది. ఇక ఈ మేష రాశి వారి సహనానికి ఒక హద్దు కూడా ఉంటుంది. ఆ హద్దు దాటే వరకు ఎంతో మౌనంగా ఓర్పుతో ఉంటారు. ఎదుటి వారు ఎన్ని మాటలు అన్నా, ఎంత రెచ్చగొట్టినా భరిస్తారు. కానీ ఒక్కసారి వారికి సహనం నశిస్తే మాత్రం వారిలో మరో కోణాన్ని చూడవలసి అయితే వస్తుంది. వారి కోపం అగ్నిపర్వతం బద్దలైనట్లుగా ఉంటుంది. ఆ సమయంలో వారిని ఆపడం ఎవ్వరి తరము కాదు. వీరికి కోపం రావడానికి ముఖ్య కారణం వారికి సంబంధం లేని విషయంలో ఇతరులు తలదూర్చడం, వారు చేసే పనుల్లో వేలు పెట్టడం లేదా వారి వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కల్పించడం వంటివి చేస్తే వారి సహనాన్ని అయితే ఖచ్చితంగా కోల్పోతారనైతే మనం చెప్పుకోవచ్చు. ఇక ఈ మేష రాశి వారికి మొండివారు రాజు కంటే బలవంతుడు దేనికి భయపడడు, గుండెల నిండా ధైర్యంతో నిఠారుగా బలవంతుడుగా అన్న సామెత వీరికి సరిగ్గా సరిపోతుంది. అయితే జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలి అంటే మీరు తమ కోపాన్ని ఒక ఆయుధంగా కాకుండా ఒక బలహీనతంగా గుర్తించుకోవాలి. కోపాన్ని అదుపులో ఉంచుకొని తమ శక్తిని సరైన మార్గంలో పెడితే వారు సాధించలేనిది ఏమీ ఉండదు. కోపంతో తీసుకునే నిర్ణయాలు వారిని పతనానికి దారితీస్తాయని గ్రహించాలి. ఇక ఈ మేష రాశి వారి ఆర్థిక సంబంధ బాంధవ్యాలు వీరి జీవితంలో పరిస్థితులు ఎప్పుడు కూడా అనుకూలంగా ఉండవు. ఇక ఈ రాశి వారు ఎన్నోసార్లు వీరు కోరుకున్నది ఒకటి అయితే జరిగేది మరొకటి అవుతుంది. అయినా సరే ఆ పరిస్థితులకు కృంగిపోకుండా వాటిని తనకు అనుకూలంగా ఎలా మార్చుకోవాలని ఆలోచిస్తూ ముందుకైతే వెళ్తారు. వారి జీవితంలో నిరంతర పోరాటంలా సాగుతుంది. ఇక ఈ మేష రాశి వారు చాలా కష్టపడే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. శ్రమకు ఓర్చి పనిచేస్తారు. ఎంత పెద్ద కష్టం వచ్చినా, ఎంతటి సవాలు ఎదురైనా వెనుకడైతే వెయ్యరు. ఆ కష్టాన్ని ఎలాగైనా ఎదుర్కొని విజయాన్ని అయితే సాధించే అనే తపన అయితే ఈ రాశి వారిలో అయితే బలంగా ఉంటుంది. ఇక ఈ మేష రాశి వారు చాలా మంచి వ్యక్తులు. ఎవరైనా సరే ఎదిగే సమయంలో ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఈ రోజుల్లో ఒక వ్యక్తి ఎదుగుతున్నారు అంటే వారి పతనానికై పన్నాగాలు పండి ఈ రోజుల్లో కొంతమంది మాత్రం, ముఖ్యంగా ఈ యొక్క మేషరాశి వారికి చెందినటువంటి వ్యక్తులు మాత్రం వారు సొంతగా కష్టపడి ఇతరుల ఎదుగుదలని కూడా ఇంకా ఎదగటానికైతే వీరు మాటలు అనేవి స్ఫూర్తినిస్తే ఉంటాయి. వీరు ఎదగాలి అనేటువంటి దానిపైన మీరు శ్రద్ధ పెడతారు. వారు ఎదుగుదలకి కూడా కొన్నిసార్లు కారణం అవుతూ ఉంటారు. అలానే ఎవరు ఏటిపోతే మాకేంటి, మేము బాగుంటే సరిపోతుంది అనేటువంటి ఈ రోజుల్లో కూడా ఈ యొక్క మేషరాశి వారు మాత్రం చాలా మంచిగా ఉంటారు. అయితే ఈ రాశివారు చేసేటువంటి పుణ్యాలు మాత్రం ఎక్కడికి
పోవు అని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఈ యొక్క మేషరాశి వారి చేసిన పుణ్యాలు అనేవి తిరిగి మళ్ళీ వీరికి రావటం అయితే జరుగుతుంది. వీరు చేసేటువంటి పుణ్యం ఏదైతే ఉందో, దాన ధర్మాలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా అవి వీరికి ఒక పుణ్యగా మారేటువంటి కాకుండా ఎంతో మంచి ఫలితాలను తెచ్చిపెడుతుంది. వీరి చుట్టూ ఉండేటువంటి దరిద్రాల సైతం కూడా తొలగిపోతాయి. ఇక ఈ మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో చేసేటువంటి కొన్ని పనులలో ఆసక్తి ఎక్కువగా చూపిస్తూ ఉంటారు. ఏ పని చేసినా సరే మంచి ఆసక్తి చూపిస్తూ ఉంటారు ఈ యొక్క మేషరాశి వారు. వీరు ఎదగాలి అనేటువంటి తపన ఆలోచన అయితే వీరిలో చాలా ఎక్కువగా అయితే ఉంటుంది. ఇక ఈ రాశివారు జీవితంలో కూడా ముందడుగు వేయటానికి ఎంతగానో అయితే ప్రయత్నం చేస్తూ కష్టపడుతూ ఉంటారు. వీరు కొన్నిసార్లు అమాయకంగా కూడా ఉంటూ ఉంటారు. కానీ వీరు అమాయకంగా ఉండటం వల్ల మీ చుట్టూ ఉండేటువంటి వ్యక్తులకి మీ యొక్క అమాయకత్వం బలహీనంగా మారకూడదు. మీరు ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలి, అప్పుడు అక్కడ అలానే ఉండాలి. అయితేనే మీకు మంచి ఫలితాలు అనేది వస్తూ ఉంటాయి. మీకు ఉన్నటువంటి సమస్యలు తొలగిపోతాయి. అలానే వీరు ఎక్కడైతే బలహీనంగా కనిపిస్తూ ఉన్నారో అలాంటి వ్యక్తులకి మీరు బలవంతులుగా కనిపించేలాగా అయితే మీరైతే ఉండాలి. ఇక మీకు జరగాలి, ఖచ్చితంగా కూడా మీరు కష్టపడి ముందుకైతే రావాలి. ఇక మీకు మంచి ఫలితం కలగాలి అన్నా కూడా మీ జీవితంలో ముందుకు ఎదగాలి అన్నా తప్పకుండా కొన్నిసార్లు పరిహారాలు పాటించాలి. ముఖ్యంగా వీరు ఇష్టదైవాన్ని పూజించడం మొదలు పెట్టండి. మీ ఇష్టదైవ ఆరాధన ఈ సమయం మీకు తప్పకుండా మేలును చేస్తుంది. జూలై 1, 2, 3వ తేదీలో అయితే ఈ మేషరాశి వారి ఇంటికి ఏ స్త్రీ నోట్ల కట్టలతో రాబోతుంది ఇప్పుడు మనం తెలుసుకుందాం. గ్రహాలకి ఎంతో ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం. గ్రహాలకి అనుకూల అంటే గ్రహాలని మనకు అనుకూలిస్తే మనకి కష్టం ఉండదు అని నమ్ముతూ ఉంటాం. గ్రహాల అనుకూలత అంటే గనక మన దరిద్రాలు తొలగితాయని కూడా నమ్ముతూ ఉంటారు. దరిద్ర బాధలు తొలగిపోయి అదృష్టం కలిసి వచ్చే గోచారం కూడా మనకు అనుకూలంగా ఉంటే ఇక మనకు అన్ని విధాలుగా కూడా బాగుంటుంది. మరి ఇలా దరిద్ర బాధలు తొలగిపోయి అదృష్టం కలిసి వచ్చి గోచార ఫలితాలను కూడా ఖచ్చితంగా బాగుండాలి అంటే తప్పకుండా మనం కొన్ని పరిహారాలు చేయాలి. ముఖ్యంగా మనం చేసేటువంటి పరిహారాలు ఏదైనా సరే కానీ మన దరిద్రాలను తొలగిస్తూ ఉంటుంది. మనకే తెలియకుండా మన చుట్టూ ఉండేటువంటి చెడు శక్తులను తొలగిస్తుంది. అందులో భాగంగా ఈ పరిహారం అద్భుతంగా అయితే పనిచేస్తుంది ఈ మేషరాశి వారికి. ఆ పరిహారం ఏంటంటే గనక మనం తప్పకుండా కూడా దాన ధర్మాలు చేయాలి. మూగజీవులకి ఎప్పటికప్పుడు మన దాన ధర్మంగా ఏదైనా వేస్తూ ఉండాలి. అలాగే ఆవులకు ఖచ్చితంగా పచ్చిగడ్డి పెట్టాలి. ఇలా చేయటం వల్ల మనకున్న దరిద్రాలు దోషాలు కూడా తొలగిపోతాయి. ఆవులో ముక్కోటి దేవతలు ఉంటారు కాబట్టి ముక్కోటి దేవతల అనుగ్రహం మనం కలగాలంటే ఖచ్చితంగా ఆవుకి మనం ఇలాంటివి వారానికి ఒకసారి 15 రోజులకు ఒకసారి ఆవుకు ఇలా పెట్టడం వల్ల మనకు ఖచ్చితంగా మన బాధలు సమస్యలు అన్నీ తొలగిపోతాయి. ఇక ఈ మేషరాశి వారికి కోట్ల సంపద కలిగినటువంటి ఒక స్త్రీ అయితే వీరికి పరిచయం అయితే కాబోతూ ఉంది. ఆ పరిచయం కాస్త ప్రేమగా పెళ్లిగాను బంధంగాను మారబోతూ ఉంటుంది. దాని ద్వారా ఆమె వల్ల మీరు లాభాన్ని పొందే అవకాశం అయితే ఈ యొక్క మేషరాశి వారికి ఈ 3 రోజుల్లో అయితే ఖచ్చితంగా ఉంది. మీరు ఎప్పుడైనా సరే ఇతరుల సొమ్ముని డబ్బుని అలాగే ఆశించకపోయినప్పటికీ కూడా కష్టాన్ని నమ్ముకొని ఎంత నిజాయితీగా ఎంత కల్మషం లేనటువంటి మనసుతో జీవిస్తూ ఉన్నారో అంత మంచి ఫలితాలైతే మీకు కలుగుతాయి. ఎప్పుడైనా సరే దురాశ దుఃఖానికి చేటు అన్నట్లుగా దురాశలు ఎప్పుడు కూడా ఉన్నటువంటి వ్యక్తులకైతే మాత్రం ఎప్పుడు కూడా దైవ అనుగ్రహం అనేది ఉండదు. అలానే ఉన్న సంపదను కూడా పోగొట్టుకుంటూ ఉంటారు. కానీ అలా కాకుండా కల్మషం లేకుండా ఎవరైతే ఉన్నారో కల్మషం లేనటువంటి మనసు ఎవరికైతే ఉంటుందో అలాంటి వారికే దైవ అనుగ్రహం అనేది ఎప్పుడూ ఉంటుంది. కనుక ఈ యొక్క మేషరాశి వారికి కూడా కల్మషం లేకుండా ఉన్నటువంటి మనస్తత్వాలు ఎవరైతే ఉన్నారో వారికి ఈ రూపంలో అయితే ధనం అయితే వస్తుంది. ఈ 3 రోజులలో ఖచ్చితంగా మీ ఇంటికి ఒక స్త్రీ అయితే నోట్ల కట్టలైతే తెస్తుంది. కాబట్టి ఆ భగవంతుని స్మరణం చేస్తూ ఉండాలి. భగవంతుని మనం ఎప్పుడైతే మంచి నిర్మలమైన మనస్తత్వంతో ఏకాగ్రతతో పూజిస్తామో అప్పుడు మనకు దైవ అనుగ్రహం మనకు ఖచ్చితంగా